తిరుమల లడ్డూ ప్రసాదం చుట్టూ అలుముకున్న రాజకీయ వివాదం ఇప్పుడు మలుపులు తిరుగుతుంది. ఎన్నాళ్ళు అధికార కూటమి నేతలు చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ ఈ అంశంపై వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించగా ఇప్పుడు ఒక సంచలన పరిణామం తెరపైకి వచ్చింది. సీనియర్ జర్నలిస్ట్ ఏబీ తనదైన శైలిలో ఈ వివాదంలో ఒక సరికొత్త కోణాన్ని విశ్లేషించడం ద్వారా రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నారు. సాధారణంగా ప్రతిపక్షానికి వ్యతిరేకంగా గళం వినిపిస్తారని పేర్కొన్న ఏబీ ఇప్పుడు అనూహ్యంగా జగన్నెత్తిన పాలు పోసినట్లు ఆయన వాదనలు ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ మొత్తం వివాదంలో లడ్డూ తయారీలో వాడే నెయ్యి కల్తీ జరిగిందనే ఆరోపణలు వచ్చిన నాటి నుండి చంద్రబాబు మరియు పవన్ కళ్యాణ్ హిందూ ధర్మ రక్షణ పేరుతో జగన్ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టడం మరియు సనాతన ధర్మ రక్షణ బోర్డు గురించి మాట్లాడడం ద్వారా ఈ అంశాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. అయితే ఈ గందరగోళం మధ్య ఏబీ బయటపెట్టిన సంచలన కోణం మొత్తం సీన్ మార్చేసింది. అసలు లడ్డూ తయారీకి సరఫరా అయిన నెయ్యి నాణ్యత పరీక్షల్లో విఫలమైన మాట నిజమే. అయినప్పటికీ అది వినియోగంలోకి వెళ్లకుండానే తిరస్కరించబడింది అనే అంశాన్ని ఆయన ముఖ్యంగా ప్రస్తావించారు. అంటే భక్తులకు కల్తీ లడ్డూలు పంపిణీ కాలేదనే విషయం పరోక్షంగా జగన్ ప్రభుత్వానికి క్లీన్ చిట్గా ఇచ్చినట్లయింది. ఈ విశ్లేషణ ప్రకారం జగన్ హయాంలో జరిగిన ఏ తప్పిదాన్ని ఆయన భూతద్దంలో చూపే ప్రయత్నం కాకుండా వాస్తవాలను వెలికితీసే క్రమంలో చంద్రబాబు మరియు పవన్ కళ్యాణ్ వేసిన అడుగులు వెనక్కి పడేలా ఉన్నాయి. లడ్డూ వివాదం ద్వారా జగన్ను ఇరకాటంలో పెట్టి భక్తుల మనోభావాలతో రాజకీయంగా లబ్ధి పొందాలని చూసిన కూటమి నేతలకు ఇది గట్టి ఎదురుదెబ్బగా పరిగణించవచ్చు. ఏబీ వంటి వారు ఈ విషయంలో జగన్ వైపు నుండి ఉన్న సాంకేతిక అంశాలను సమర్థించడం ద్వారా జగన్ మోహన్ రెడ్డికి ఒక పెద్ద ఊరట లభించింది. భక్తుల విశ్వాసాలకు ఎట్లాంటి భంగం కలగలేదనేది మరియు నెయ్యి కల్తీ జరిగిన మాట వాస్తవమైన అది లడ్డూ తయారీలో వాడలేదనే వాదన బలంగా వినపడడంతో జగన్ వర్గం ఇప్పుడు తిరిగి ఎదురుదాడికి సిద్ధమవుతుంది. రాజకీయాల్లో శత్రువులకు మిత్రుడిగా మారే పరిస్థితులు అరుదుగా కనిపిస్తాయి. కానీ ఈ లడ్డూ వివాదంలో ఏబీ విశ్లేషణ మరియు జగన్నెత్తిన పాలు పోసినట్లుగా ఉండడం అటు టీడీపీ మరియు ఇటు జనసేన శ్రేణుల్లో ఆందోళన కలిగిస్తుంది. ఒకవేళ ఏబీ చెప్పినట్లుగా కల్తీ నెయ్యిని అడ్డుకున్నది నిజమైతే అప్పుడు చంద్రబాబు మరియు పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమనే ముద్రపడే ప్రమాదం ఉంది. ఈ పరిణామం జగన్కు రాజకీయంగా పునర్వైభవం తెచ్చే అవకాశం లేకపోలేదు. మొత్తానికి ఈ సంచలన కోణం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. అత్యంత సన్నిహితమైన మతపరమైన అంశాన్ని రాజకీయ చేయాలని చూస్తే అది రివర్స్ కొడుతుందనే సంకేతాన్ని ఈ విశ్లేషణ సూచిస్తుంది. రానున్న రోజుల్లో ఈ వివాదం ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. కానీ ప్రస్తుతానికి మాత్రం ఏబీ వివరణ జగన్కు ఒక పెద్ద రక్షణ కవచంలా మారిందని చెప్పవచ్చు.